వరల్డ్ ఎర్త్ డే. మనం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22వ తారీఖున వరల్డ్ ఎర్త్ డే జరుపుకుంటాం. 1968వ సంవత్సరంలోని కాలిఫోర్నియాలోని ఒక ఆయిల్ ఎక్స్ప్లోజన్ జరగడం వలన అక్కడ ఉన్న అనేక రకాల జీవరాశులు చనిపోయాయి. అంతేకాకుండా అక్కడ ఉన్న గాలి, నేల, నీరు ఇవన్నీ కలుషితమైపోయాయి. ఇందువలన అక్కడ ఉన్న ప్రజలంతా ఈ పొల్యూషన్ తగ్గించడానికి ఏదైనా ఒక రోజును ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి ఏప్రిల్ 22వ తారీఖున వరల్డ్ ఎర్త్ డేగా ప్రకటించారు. నిజానికి దీని మోటో ఏంటంటే సేవ్ అవర్ ఎర్త్, మన భూమిని మనం కాపాడుకోవాలి. కానీ ప్రస్తుతం దీని మోటో ఏంటి అంటే ఈ ఒక్కరోజైనా సరే మన భూమిని మనం కాపాడుకోవాలి. నిజానికి మన భూమి మీద తప్ప మరి ఏ ఇతర గ్రహాల మీద కూడా మనుషులు జీవించలేదు. అలాంటి భూమిని మనం మన తర్వాత వారికి లేకుండా చేస్తున్నాం. ఇలా జరగకుండా ఉండాలంటే కనీసం ఈ ఒక్కరోజైనా సరే మనం మన భూమి గురించి ఆలోచించాలి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటే అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు ఈ వరల్డ్ ఎర్త్ డే రోజున మనం ఏం చేస్తే మన భూమిని కాపాడుకోవచ్చో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ప్లాంట్ ఏ ట్రీ. మొక్కలు నాటడం వలన కలిగే ఉపయోగాలు ఏంటి అనేది నేను మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వరల్డ్ ఎర్త్ డే రోజున లేదా మీ బర్త్డే రోజున ఒక మొక్కను నాటడానికి ప్రయత్నించండి. పెద్ద పెద్ద మొక్కలు కాకపోయినా కనీసం మీ ఇంటి దగ్గర చిన్న చిన్న మొక్కలైనా నాటడానికి ట్రై చేయండి. ఇంకా వీలు కాలేదంటే కనీసం మీ చుట్టుపక్కల ఉండే మొక్కలకి కాస్త నీళ్లు పోయడానికి ప్రయత్నించండి. సెకండ్ వన్, కనీసం ఈ ఒక్కరోజైనా సరే మీ కార్స్ని, బైక్స్ని యూజ్ చేయడం మానేసి ఎక్కడికైనా వెళ్ళాలంటే బై వాక్ లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వలన ఆల్మోస్ట్ 50% వరకు పొల్యూషన్ తగ్గుతుంది. అంతేకాకుండా బోల్డ్ అంత ఫ్యూయల్ సేవ్ చేసినట్టు అవుతుంది. థర్డ్ వన్, ప్లాస్టిక్ని యూజ్ చేయడం తగ్గించండి. కనీసం ఒక్కరోజైనా సరే ప్లాస్టిక్ని పూర్తిగా యూజ్ చేయడం మానేయండి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో వాటర్ తాగడం, ప్లాస్టిక్ వాటర్ ప్యాకెట్స్లో వాటర్ తాగడం లాంటివి మానేస్తే మన భూమిని చాలా వరకు కాపాడుకోవచ్చు. ఫోర్త్ వన్, స్విచ్ ఆల్ యువర్ బిల్స్ టు ఈ బిల్స్. మనం పేపర్ని యూజ్ చేయడం కోసం ప్రతి సంవత్సరం కొన్ని వందల చెట్లను నరికేస్తున్నాం. ఇలా చేయడం వలన కొన్ని వందల చెట్లు చనిపోతున్నాయి. కనీసం బిల్స్ అయినా సరే డిజిటల్ ఫామ్లో తీసుకోవడం వలన కొన్ని వందల చెట్లను రక్షించిన వారు అవుతాం. ఇలా చేయడం వలన పొల్యూషన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఫిఫ్త్ వన్, ఎడ్యుకేషన్ ఈజ్ ద కీ టు ఎవ్రీథింగ్. ఈ ఒక్కరోజైనా సరే మీరు మీ ఫ్రెండ్స్కి, మీ ఇంట్లో ఉండే వాళ్ళకి ఈ వరల్డ్ ఎర్త్ డే గురించి ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేయండి. అలా కాకపోయినా కనీసం ఈ వీడియోని వాళ్ళకు షేర్ చేయండి. అలా చేయడం వలన మీరు ఒక్కరే ఒక 10 మందికి చెప్పిన వాళ్ళు అవుతారు. 10 సంవత్సరాల్లో రావాల్సిన చేంజ్ కేవలం ఒక్క సంవత్సరంలోనే వస్తుంది. అండ్ ఫైనల్ వన్, మోటివేట్ ద చిల్డ్రన్. మీరు మీ ఇంట్లో ఉండే చిన్నపిల్లలకి లేదా మీ చుట్టుపక్కల ఉండే చిన్నపిల్లలకి మన ఎర్త్ గురించి చెప్పండి. ఈ పొల్యూషన్ ఎలా కంట్రోల్ చేయాలో చెప్పండి. మన ఎర్త్ని ఎలా సేవ్ చేసుకోవాలో చెప్పండి. అంతే, మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us సేవ్ అవర్ మదర్ ఎర్త్. జై హింద్.